సార్ రావణ్ గారికి ఆల్రెడీ యూఏపీ లోపల అరెస్ట్ చేశారు. పాపం పండినప్పుడు మనిషి జీవితం ఏమైపోతుందో తెలుసుకోవడానికి రావణే ఉదాహరణ. ఉచ్చనీచాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ఇష్టాన్రీతిగా అడవిలో జంతువు చెలరేగిపోయినట్టు చెలరేగిపోయి 100 కోట్ల హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను యూట్యూబర్ రావణ్. రావణ్ అనకూడదు, జోసఫ్, యూట్యూబర్ జోసఫ్. మతాల పట్ల బాధ్యత లేకుండా, కులాల పట్ల బాధ్యత లేకుండా ఒక పిచ్చెక్కిన కుక్కలాగా చెలరేగిపోయాడు. మరి అలాంటి వ్యక్తి మరి ఈవేళ దొరికిపోయాడు. పాపం పండింది. ఏదో పవన్ కళ్యాణ్ గారిని అన్నందుకు జైల్లో పెట్టారేమో అనుకున్నాం, కానీ వెనకాల ఇంత నెట్వర్క్ చేస్తున్నాడు, ఇంత దుర్మార్గం దేశం పట్ల పన్నుతున్నాడని ఈవేళ అర్థమైపోయింది. చాలా శుభసూచకం అండి. ఈ మధ్య ఏ కుక్క పడితే ఆ కుక్క మొరగడం మొదలు పెడుతుంది. హిందూ సమాజం మీద, హిందూ దేశం మీద మొరగడం అని చెప్పేసి ఫ్యాషన్గా అలవాటైంది వాళ్ళకు. ఒకటే చెప్తున్నాం అండి, ఈ దేశంలో బతకాలి అని అంటే హిందువులు కూడా మీ సోదరులు అని చెప్పేసి బతకాలి. లేదు అని అంటే దేశం వదిలి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఇక్కడ ఉండనిస్తుంది, మీరు కూడా మా సోదరులు అని చెప్పేసి. మీరు మా మీదనే, మా కూడా తింటూ, మా దేశంలో బతుకుతూ మమ్మల్ని తిడుతూ ఉంటే మాకు కూడా చీమునీతులు అనేటివి ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు మాకు కూడా కోపం అనేది తగులుతుంది. ఒకప్పుడు బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టినాం, మహమ్మదీలను వెళ్ళగొట్టినాం. మిమ్మల్ని సముద్రంలో వదిలేసేంత వరకు వెంటబడతాం. అన్న రావణ్కి అరెస్ట్ చేశారు, చాలా రోజులు అవుతుంది. అలానే యూఏపీ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక గంట ముందు ఎన్ఐఏ చేతికి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆయన సో మీరు ఏం చెప్తారు? చర్యలు తొందరగా జరుగుతున్నాయి. పనులు అనేవి ఇటు పెద్ద కిమ్మెలు కాదు, చాలా పెద్ద కిమ్మెలు. నక్సలైట్లని నలిపేస్తున్నారు. సిఆర్పిఎఫ్ బలగాలను పెట్టి మోడీ గారు అంత చర్యలు తీసుకుంటుంటే ఇలాంటి ఎదవలు తయారవుతున్నారు. వీళ్ళ మీద ఎలా చేయాలి? వీళ్ళంటే ఇట్లాంటి ఎదవలు మళ్ళీ తయారవకుండా మోడీ గారి దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయం